శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక గొప్ప టాపిక్, దేవతల్లో ఉండేటువంటి గుణాలు ఏవి, ఆ గుణాలను మన నిజ జీవితంలో సహజమైన రీతిలో ఏ విధంగా ఆచరణలో తీసుకొని వద్దాం. కొందరు వ్యక్తులను చూడగానే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళని చూడగానే అంటారు, అబ్బా మిమ్మల్ని చూస్తే దేవతను చూసినట్టుగా ఉంది అని అంటాము. కానీ కొందరిని చూడగానే, వాళ్ళ పేరు వినగానే మనం ఏమంటాం, అబ్బా మీకు ఇంకెవరు దొరకలేదా, వాళ్ళ టాపిక్ ఎందుకండి బాబోయ్, వారి గురించే నాకు చెప్తూ ఉంటారు మీరు. ఇంకెప్పుడు కూడా పొరపాటున కూడా ఆ వ్యక్తి యొక్క టాపిక్ నా ముందు దయచేసి తీసుకురాకూడదు అని అంటూ ఉంటాము. వీరిలో వారిలో ఉండేటువంటి గొప్ప డిఫరెన్స్ ఏంటి? అవే అంటారు గుణాలు మరియు అవగుణాలు. దేవతల్లో ఉండేటువంటి గుణాలను దైవీ గుణాలు అని అంటారు. దుఃఖపడుతూ ఇతరులను దుఃఖపెడుతూ, అశుద్ధంగా ఉంటూ, అశుద్ధంగా ఆలోచిస్తూ, అశుద్ధ ఆహార పానీయములు తింటూ, ఇతరులను కూడా ఆ విధమైనటువంటి తమో ప్రధానమైనటువంటి దృష్టితో చూస్తూ, వారిలో ఉండేటువంటి అవగుణాలను చూస్తూ, మాట్లాడుతూ, ఆలోచిస్తూ వారిలాగని మనం ప్రవర్తించడం, దాన్ని అంటారు రాక్షస సంస్కారాలు. ఒక రకంగా రివెంజ్ తీసుకోవాలి, బదిలా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అలాంటి గుణాలను రాక్షస గుణాలు అని అంటారు. మరి దేవత గుణాలు, రాక్షస గుణాలు, అలా రెండు రకాల గుణాలు ఉండేవారితో కొన్నిసార్లు మనం ఉండాల్సి వస్తూ ఉంటుంది, అవునా? అలాంటప్పుడు ఎదుటి ఆత్మ రాక్షస గుణాలతో నిండిపోయి ఉన్నప్పటికీ మనం మాత్రం మనం నేర్చుకునేటువంటి మంచి గుణాలని ఆచరిస్తూ మన పద్ధతిలో మనం కరెక్ట్గా ఉండగలగాలి. ఇప్పుడు చూడండి, కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని ఒక మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ మంచి ప్రోడక్ట్ ఇండియాలో అమ్మినా, ఫారిన్లో అమ్మినా, ఎక్కడ అమ్మినా కానీ ఒక గుడ్ క్వాలిటీ, ఒక గుడ్ కంపెనీ, ఆ పేరున్న కంపెనీ, పేరున్న క్వాలిటీ, అది ఎక్కడున్నా అర్ధరాత్రి మనం అమ్మినా కానీ కళ్ళు మూసుకొని కొంటాం, మనం అమ్ముతాం. అలా ఆ బ్రాండ్కి అలా ఒక గుర్తింపు, పేరు అనేది ఉంటుంది. అదేవిధంగా మన యొక్క కర్మలు నిత్యం శ్రేష్టంగా మాత్రమే ఉండాలి. నేను శ్రేష్టమైనటువంటి సంకల్పాలే మనం చేయాలి, గొప్ప కర్మలు మాత్రమే నేను చెయ్యాలి అనేటువంటి దేవతల్లో ఉండేటువంటి ఒక గొప్ప గుణాలను మనం ధారణ చేసినప్పుడు, మనం ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా, మనం స్థానం మార్చినా, ఇండియా మార్చినా, ఎక్కడున్నా కానీ మనలో మంచి దేవతల లాంటి గుణాలు ఉంటే, మంచి గుణాల ద్వారా మనం ప్రతి ఒక్క ఆత్మకి సమీపంలోనే ఉండగలుగుతాము. మరి రాక్షస గుణాలు ఉండేటువంటి ఆత్మ, వారికి ఎప్పుడూ శాంతిగా ఉండడం రాదు, ఇతరులు కూడా ఉండనివ్వడం కూడా రాదు. అందుకే అంటారు, గుణాలు మరియు అవగుణాల మధ్య ఉండేటువంటి గొప్ప డిఫరెన్స్ ఏంటి? భగవంతుడు మాత్రమే మనకు పద్ధతిని నేర్పించాడు, మనము నేర్చుకున్నాము. కాబట్టి ఎవరు ఎలా ఉన్నారా, వీరు మంచివారా చెడువారా, వీరికి క్రోధం ఉందా, వీరికి ఆవేశం ఉందా అని చూడాల్సినటువంటి పని నాది కాదు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏది ఉంటే మన ఎదుటి వారికి అదే ఇస్తాం, అదే కదా నియమం. ఓకే, కొందరు అంటారు వీరికి ఎప్పుడు కూడా ప్రేమ ఉండదు, ఎప్పుడు కోపమే ఉంటుంది, ఎప్పుడు శాంతిగా ఉండరు. అంటే ఆ దుఃఖము, ఆ శాంతి మాత్రమే మీకు ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళ దగ్గర అదే ఉంది, వారి దగ్గర దుఃఖమే మాత్రమే ఉంది, అశాంతి మాత్రమే ఉంది. కాబట్టి దుఃఖమే అశాంతి మాత్రమే ఉన్న ఆత్మ పక్కవారికి నిత్యం ఆ దుఃఖం, అశాంతిని వారు పంచుతూ ఉంటారు. మనం ఎదుటి వారు ఏమి ఇస్తున్నా నేను దాన్ని తీసుకోవాలా, తీసుకోకూడదా అనేది మన చేతిలో ఉంది. ఒక దివ్యమైనటువంటి గుణాలు ఉండేటువంటి దివ్య గుణధారణ ఆత్మ
ఎదుటి ఆత్మ చెడును వారు ఇచ్చినా వారు స్వీకరించరు. దాన్ని వారు పాజిటివ్లో మార్చి వారికి గొప్ప దారిలో ఉండాలి అని ఒక శిక్షణ మాత్రమే ఇస్తారు. వారికి మనం అదే నిమిషంలో చెప్పాలి, ఎందుకండి మీరు అనవసరంగా ఎదుటి ఆత్మ గురించి, వారిలో ఉండేటువంటి మలినం గురించి మీరు చింతన చేస్తూ మీ యొక్క మనస్థితిని మీరు స్పాయిల్ చేసుకుంటున్నారు అని మనం గొప్ప ఆజ్ఞను, సజెషన్ని మన ఎదుటి ఆత్మకు ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలగాలి అంటే మనలో ఉండాల్సినటువంటి గుణాలు, దేవతల్లో ఉండేటువంటి గుణాలు మ్యాచ్ అవ్వాలి. దేవతలు అనగా కలుపుకునేవారు, ఓకే. రాక్షసులు అనగా విడిపోతూ విడగొట్టేటువంటి వారు. కాబట్టి మనం కలుపుకుందామా? కలుపుకునేటువంటి స్వభావాన్ని, సంస్కారాన్ని మనలో పెంచుకుందాము. అలా పెంచుకున్నప్పుడే మనము దివ్యమైనటువంటి గుణవంతులుగా, గుణశాలిగా, ప్రతిభశాలిగా మనము మారగలుగుతాము. అలా గుణశాలిగా, ప్రతిభశాలిగా మనం మారినప్పుడే మన గుణాల ద్వారా మనం ఎప్పుడు భగవంతునికి సమీపంలో చేరుకుంటాము. ప్రయోగశాలిగా, గుణవంతులుగా మనం అవుతూ ఇతరులను కూడా ఈ దారిలో మనం తీసుకురాగలగాలి. అలా అవగుణాల నుండి మనల్ని మనం దూరం తీసుకువచ్చి మంచి గుణాలను ఆచరణ చేద్దామా? భగవంతుడు మనకి ఒక మంచి దారిని ఇచ్చాడు. ఏం దారి చూపించాడు? గుణవంతులు అవ్వండి, శక్తివంతులు అవ్వండి, ప్రయోగశాలి అవ్వండి, ఎప్పుడు దుఃఖం ఇవ్వకండి, ఇతరులకు కూడా దుఃఖం ఇవ్వకండి, తీసుకోకండి. మీరు ఎదుటి ఆత్మ మీకు అశాంతిని పంచుతుంది, మీరు దాన్ని వినలేదు, చూడలేదు, తీసుకోలేదంటే ఏంటి అర్థం? అది వారి దగ్గరే ఉంది అని అర్థం. మనం తీసుకోవడం అంటే దాన్ని మనం స్వీకరించడం, మనసు మీద తీసుకోవడం, లేదా వారి కోసం ఆలోచించడం, దుఃఖపడడం. కొందరు చెప్పేస్తూ ఉంటారు, నా మనసు చాలా బాగుండే, కానీ వారు ఆ మాట అన్నారు కదా, ఆ మాట అన్న క్షణంలోనే నేను ఏడవడం మొదలుపెట్టాను, అరవడం మొదలుపెట్టాను. ఎందుకు మీరు ఇంత ఏడ్చి అరిచారు అని అడిగారనుకోండి, వారు ఏమంటారు? మీకు నేను ఏడ్చింది, అరిచిందే కనిపిస్తుంది, కానీ ఎదుటి ఆత్మ వారు నన్ను ఎంత దుఃఖ పెడితే నేను ఇలా మాట్లాడాను అని అనేస్తూ ఉంటాము. ఎదుటి ఆత్మ పక్కా ఆత్మకి అశాంతి, దుఃఖం మాత్రమే పంచుతుంది అంటే వారు వీక్ అయిపోయారు. ఎవరైనా వీక్ అయిపోయారనుకోండి, మనం ఏం చేయాలి? ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, వీక్ అయిన ఆత్మకు గుడ్ అడ్వైస్ ఇవ్వాలి. మనకు ఆవేశం వస్తుంది, క్రోధం వస్తుంది అంటే మన మైండ్ అనేది వీక్ అయిపోయింది అని అర్థం. మైండ్ వీక్ అయినటువంటి ఆత్మ ఎప్పుడు కూడా శాంతిగా ఉండలేదో వారు అశాంతి అవుతూనే ఉంటారు. అలా అశాంతిగా ఉండేటువంటి ఆత్మ భగవంతుణ్ణి కూడా సమీపంలో తీసుకురాలేదు. వారు అశాంతిగా అవుతూ వారి ప్రాప్తులతోనే వారి యొక్క లాభం నుండే దూరం అవుతున్నాను అనేటువంటిది వారికి అర్థం కాదు. మనం ఎంత దుఃఖప్రదమైన సంకల్పాలు చేస్తామో, ఈర్ష్య, ద్వేషం యొక్క సంకల్పాలు మనస్సులో పెంచుకుంటామో, దాంతో పర్మనెంట్గా మీరు భగవంతుడికి, పుణ్యకార్యానికి, మంచి సహవాసానికి ఆటోమేటిక్గా దూరం అయిపోతుంటారు. మనం దగ్గర కావడానికి, దూరం కావడానికి ఇవి రెండిటికి మూల కారణమైంది మనలో ఉండేటువంటి గుణాలు మరియు అవగుణాలు మాత్రమే. మరి ఏ ఆత్మ అయితే అశాంతి పాలైందో, అశాంతి పాలైనటువంటి ఆత్మకు మనం బలం నింపాలి, శక్తినివ్వాలి. అంతేకాని అశాంతి అయినటువంటి ఆత్మను మనం వారి సహవాసంలో వెళ్ళి మనము అశాంతి అవుతూ వారిని కూడా అలా మనం మార్చకూడదు. ఇది మన యొక్క జీవితాన్ని గొప్పగా ఆదర్శవంతంగా మార్చుకోవడమని అంటారు. అలాంటి గుణాలు దేవతల్లో మాత్రం మనం చూస్తూ ఉంటాము. సో ఈరోజు ఎపిసోడ్లో దేవతల్లో ఉన్న గుణాలు, రాక్షసుల్లో ఉండేటువంటి గుణాల మధ్య డిఫరెన్సెస్ని మనం చర్చించుకుంటూ ఉన్నాము. కాబట్టి మనం ఇతరులను కూడా
దేవతల్లో ఉండేటువంటి వారిగా అంటే దైవీ గుణధారిగా మార్చాలి అంటే సూక్ష్మంగా కూడా ఎక్కడైనా ఏ మూలలోనైనా నా ఆలోచనలలో నా దృష్టిలో కొద్దో గొప్ప ఈర్ష్య కానివ్వండి, క్రోధం కానివ్వండి మిగిలిన్నాయా అనేది మనం చెక్ చేసుకుందాము. అందుకే ఇక్కడ పద్ధతి అన్నమాట మా సంస్థలో చెక్ అండ్ చేంజ్. స్వయాన్ని మీరు చెక్ చేసుకొని మిమ్మల్ని మీరే చేంజ్ చేసుకోవాలి. మరి నాలోనే ఈర్ష్య ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, మనం భగవంతుడి దగ్గర ఏ లెక్కలోకి రాము. కాబోయేటువంటి దేవీ యుగంలో దేవతా స్థానంలోకి రాకుండా మనలో ఉన్న ఆ సూక్ష్మమైనటువంటి ఈర్ష్య, సూక్ష్మంగా ఉండేటువంటి క్రోధం దేవత స్థానం నుండే మన యొక్క స్థానం రాక్షసుల స్థానంలోకి వచ్చేస్తూ ఉంటాం. ఓకే, మనం చిన్నప్పుడు ఇలాంటి ఎన్నో గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఒక 1 పాయింట్తోనే మనం పైకి వెళ్తాం, అవునా? 1 పాయింట్తోనే, కొన్నిసార్లు 1 పాయింట్తోనే మనం డౌన్ అవుతూ ఉంటాం. ఇవి కూడా గుణాలన్నమాట. రాక్షస గుణాలు ఉండేటువంటి ఆత్మ వాళ్ళలో ఉన్న సూక్ష్మమైనటువంటి ఈర్ష్యా ద్వేషమే వారిని ఉన్నత స్థానంలో వెళ్ళనివ్వదు, వారిని డౌన్ చేస్తూ ఉంటుంది. అలా డౌన్ అయినటువంటి వారు ఎప్పుడూ హాయిగా ఉండలేరు, ఇతరులను కూడా వారు తయారు చేయలేరు. కాబట్టి గుణగ్రాహక్తులుగా మనం అవ్వాలి. గుణగ్రాహక్తులు అంటే వారెవరు? దేవతలు. వారు ఎప్పుడు కూడా ఎదుటి ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాలు మాత్రమే చూస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇలా స్టార్ట్ చేయండి. మీకు ఎవ్వరు కలిసినా, ఎవరితో మీరు మీట్ అయినా ఇవే చూస్తూ ఉండండి. ఏమని? ఈ ఎదుటి ఆత్మలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి? ఏ స్పెషాలిటీ లేని వారు ఎవరు ఉండరు కదండి, ఖచ్చితంగా ఉంటాయి వారిలో ఉండేటువంటి ఆ స్పెషాలిటీ ఏంటో వినండి, నేర్చుకోండి. వారితో స్నేహ సంబంధాలను మీరు జోడించుకోండి. అలా స్నేహ సంబంధాలను జోడించుకొని వారితో మీరు సహవాసంలో ఉంటే అది మంచి గుణాలు, ఎదుటి ఆత్మలో ఉండే ఆ శ్రేష్టమైన గొప్ప గుణాలు నిదానంగా మనలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, టైం వేస్ట్ చేయకుండా మనం ఏం కొనడానికి వెళ్ళామో అదే కొన్నామనుకోండి, మన దగ్గర అది స్టాక్ అవుతుంది కదా. సో మనం ఇప్పుడు ట్రై చేద్దాము. ఎదుటి ఆత్మలో ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయి, ఆ మంచి గుణాలని విందాము, చూద్దాము, నేర్చుకుందాం. అలా వింటూ నేర్చుకున్నప్పుడే ప్రతి ఒక్కరి ఆత్మ నుండి మనం మంచి గుణాలను మాత్రమే నేర్చుకుంటూ గుణవంతులుగా అవ్వచ్చు. సర్వశ్రేష్టమైనటువంటి మంచి గుణము ఈరోజు ఎపిసోడ్ అనుసారంగా మనం హర్షితంగా ఉంటూ ఇతరులను కూడా హర్షితంగా పెడదాం. ఏ విషయంలో కూడా మనం దుఃఖం యొక్క ఫీలింగ్లో రాకూడదు. చూడండి, మన మైండ్ ఎలా ఉన్నా, ఎంత డిస్టర్బ్గా ఉన్నా, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా చాలాసార్లు ఏం చేస్తుంటాడు ఒక భక్తుడు, గుడికి వెళ్ళిపోతుంటాం. అలా గుడికి వెళ్ళగానే ఆ దేవి విగ్రహాన్ని దేవి కళ్ళల్లో చూడగానే ప్రతి భక్తుడు రిలాక్స్ అయిపోతాడు, అవునా? అందుకే గుడికి నుంచి ఇంటికి రాగానే మనం అడుగుతాం ఒకటే మాట, ఈరోజు మీకు దర్శనం బాగైందా అని అడుగుతాం. అంటే ఆ దేవతని చూసి, ఆ దేవి కళ్ళని చూస్తూ, దేవి ముఖాన్ని చూస్తూ హర్షితమును ధైర్యమును మనము స్వీకరించగలగాలి. దాన్నే అంటారు నిజమైన జీవిత పద్ధతిలో, కరెక్ట్ పద్ధతిలో మనం దర్శనం చేసుకోవడం. అలా ఏ కర్మ అయితే దేవతలకు నచ్చుతుందో, భగవంతుడికి నచ్చుతుందో అదే నాకు నచ్చాలి. ప్రతి ఆత్మను మీరు చూడగానే వారి ముఖంలో ఉండేటువంటి సంతోషమును, వాళ్ళలో ఉండేటువంటి ధైర్యమును మీరు వినండి, చూడండి, స్వీకరించండి. అలా చేయగా ఖచ్చితంగా మనలో ఏదో మూలన ఉన్న ఆసురి సంస్కారాలు, ఆసురి స్వభావం ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా మన నుండి దూరమై మనం కూడా దేవతల సమానంగా గుణవంతులుగా మనం తయారు కావచ్చు. సో ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్ చేద్దామా? గుణవంతులుగా ఉంటూ మనం కూడా ఇతరులను కూడా గుణవంతులుగా మారుతాము. మనలో ఉండేటువంటి రాక్షస సంస్కారాలు ఏవైతే ఉన్నాయో
వాటిని మనం చెక్ చేసుకొని ఏ మూలన కూడా ఈర్ష్య కానివ్వండి, ద్వేషం కానివ్వండి, రాక్షస సంస్కారాలు కానివ్వండి, మనం పర్మనెంట్గా మన నుండి మనం తీసేయాలి. ఇప్పుడు చూడండి, రాముడైనా కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, ఇద్దరి యొక్క లైఫ్ స్టోరీలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే, శ్రీరాముడు, రావణాసురుడు ఇద్దరు కూడా శివుడి భక్తుడే. ఇద్దరు కూడా శివుడి నుండి శక్తి తీసుకున్నప్పటికీ రావణాసురుడు తనలో ఉండేటువంటి శక్తితో పాటు అవివేకము వలన తన యొక్క శక్తిని మిస్యూజ్ చేసుకున్నాడు. పరమాత్మ నాకు ఎన్నో పవర్స్ ఇచ్చాడు, ఎన్నో క్వాలిటీస్ ఇచ్చాడు, కానీ ఈర్ష్య ద్వేషము అనే ఒక చిన్న అవగుణం వలన మనలో ఉండేటువంటి గొప్ప క్వాలిటీస్ దూరం అవుతూ ఉంటాయి. పరిణామ స్వరూపం నేడు పూర్తి ప్రపంచం శ్రీరాముడిని చేతులెత్తి నమస్కరిస్తున్నారు. రావణాసురుడిని ప్రతి దసరా రాగానే దహనం చేస్తున్నాడు. ఈ రెండిటికి జరిగింది ఏంటి? శక్తి ఉన్నప్పటికీ శక్తితో పాటు అవివేకత, ఏదో మూలను ఈగో ఫీలింగ్స్ మన యొక్క కర్మలను భ్రష్టంగా మారుస్తుంది. మరి దేవతా కర్మలు ఎలా ఉంటాయి? సుఖప్రదంగా ఉంటాయి. వారు సుఖధామంలో ఉంటారు కాబట్టి కలిసి మెలిసి హాయిగా ఉంటారు. అందుకే స్వర్ణిమ యుగం యొక్క గుణగానం మనం చేస్తూ ఉంటాము. దేవతా యుగంలో ఆవు పులి కూడా ఒకే రేలో నీళ్ళు తాగేవి అని. దాని యొక్క భావం ఏంటంటే, మన యొక్క నేచర్ కలుపుకునే నేచర్గా మనం ఇప్పుడే మార్చుకోవాలి. కానీ ఉప్పు నీళ్ళు ఉన్నాయనుకోండి, అది ఎంతో కఠోరంగా ఉంటాయి. కఠోరంగా ఉండేటువంటి ఆత్మ ఆ యొక్క హ్యాపీనెస్లో వారు ఉండరు, ఇతరులను కూడా మార్చలేరు. దాని యొక్క పరిణామ స్వరూపము మన యొక్క స్థానం, ఉన్నత స్థానం నుండి మనం డౌన్ అవుతూ ఉంటాం. కాబట్టి గుణాలను మనం చెక్ చేసుకుందాము, దైవీ గుణధారిగా అవుదాము. మనం అలా అవ్వాలి అనేదే భగవంతుని యొక్క ఆజ్ఞ. గుణశాలి, గుణవంతులుగా అయినటువంటి ఆత్మనే యోగి ఆత్మ, పవిత్ర ఆత్మ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ గొప్ప టైటిల్స్ లాగా అన్నమాట. మనం భగవంతుడు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. సేవాధారి ఆత్మ, సర్వశ్రేష్టమైన ఆత్మ, దివ్య గుణధారి ఆత్మ. అంటే ఇప్పుడు చూడండి, వారు మనుషులే, వీరు మనుషులే, కానీ వీరిలో ఈ ఆచరణ కరెక్ట్గా ఉంది కాబట్టి వీరు శ్రేష్ఠ ఆత్మ అని అంటున్నాము. కానీ ఎవరి మనసులోనైతే ఇంకా ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, కాంపిటీషన్ ఉంది, ఇరిటేషన్ ఉంది, వీరు ఆత్మలే. కానీ ఎలాంటి ఆత్మ? అశుద్ధ సంకల్పాలు నిండినటువంటి ఆత్మ. అంటే వారు జీవితంలో వాటిని మాత్రమే డంపింగ్ చేసుకుంటూ ఉన్నారు, నింపుకుంటున్నారు, కానీ వాటిని క్లీన్ చేసుకోవడం లేదు. కాబట్టి స్వయాన్ని మనం ఈరోజు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి చెక్ చేసుకుందాము. నా యొక్క మైండ్లో ఎలాంటి ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి, దాన్ని క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసినప్పుడే మనం హాయిగా ఉండగలుగుతాము. ఓకే, మెడిటేషన్ యొక్క అర్థం అదే. యోగ సాధన దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటి అంటే, నిజమైన పద్ధతిలో మన యొక్క మనసుని శుద్ధీకరణ చేసుకోవడము. దాన్నే యోగం యొక్క అనుభూతి ద్వారా రిలాక్స్ అవ్వడము, అనుభవం చేయడము, కూల్గా ఉండడం అని కూడా అనవచ్చు. మరి శుద్ధీకరణ చేసుకుంటే మనం రిలాక్స్గా ఉంటాం. ప్రతి ఒక్క భక్తుడికి ఒక ఆచారం ఉంటుంది. పూజ చేసే ముందు ఈ యొక్క పద్ధతిని మనం పాటిస్తున్నాం. ఏ పద్ధతి? శుద్ధీకరణ, స్వయం యొక్క శుద్ధి, మన ఇంటి శుద్ధి, పూజ యొక్క గది యొక్క శుద్ధి. ఇవన్నీ చేసుకున్న తర్వాతనే మనం దీపం వెలిగిస్తాం. కాబట్టి ఏ మూలలోనైనా కానీ ఎదుటి ఆత్మ ఏమేం చేశారో చేస్తనివ్వండి. అది వారి యొక్క కర్మలు వారి చోటు ఎలాగో ఉంటాయి. మనం దానికోసం కూడా ఆలోచించకుండా కంప్లీట్గా మనం క్లీన్గా ఉన్నప్పుడే దేవతల్లో ఉండేటువంటి గుణాలను ఆచరించిన వారిని అవుతాం. అలా రాక్షస సంస్కారాలు లేకుండా ఉన్నప్పుడే మనం దీపాన్ని వెలిగించడము అనగా మనసులో పరమాత్ముడి యొక్క స్మృతిని పెంచుకోగలుగుతాము.
యోగ సాధన ద్వారానే మనసులో పరమాత్ముడి యొక్క స్మృతిని, మంచి సంకల్పాలను పెంచుకోగలుగుతాము. నిజమైన జీవితంలో మనం అలాంటి శుద్ధీకరణను ఆచరణలో తీసుకొద్దాము. ముందు క్లీన్ చేయండి. మనసుని కానివ్వండి, మీ యొక్క బుద్ధిని కానివ్వండి, కంప్లీట్గా శుభ్రంగా పెట్టుకొని హాయిగా ఉన్నప్పుడే మీ మనసు ఏకాగ్రతమై భగవంతుడి యందు లగ్నం అవుతుంది. మనస్సు భగవంతుడి యందు లగ్నం అవ్వకపోతే మీరు మెడిటేషనే చేయడం లేదు అని అర్థం. మెడిటేషన్ యొక్క మీనింగే అదే అన్నమాట, శుద్ధంగా ఉండడము. దాన్ని శుద్ధిని అంటారు. స్వచ్ఛత మరియు పవిత్రత. స్వచ్ఛత మరియు పవిత్రత ఇవి కూడా దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణాలే. మరి క్లీన్ చేసుకొని స్వచ్ఛత మరియు పవిత్రతను ధారణ చేస్తూ మనసు యొక్క సంబంధాన్ని సహజమైన రీతిలో భగవంతుడి యందు లగ్నం చేయాలి. అదే ఈరోజు ఎపిసోడ్లో మనమంతా నేర్చుకుంది. కాబట్టి నిజమైన పద్ధతిలో శుద్ధీకరణ చేసుకోవాలి అంటే మనలో ఉండేటువంటి గుణాల్ని మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్ముడి యొక్క సంతానమే. ఒక సంతానం భగవంతుని సంతానమే. వారు భగవంతుని పిల్లలే. మరి పిల్లలు అన్నప్పుడు పరస్పరంగా ఏమి ఉండాలి? యూనిటీ అనేది మాత్రమే ఉండాలి. ఓకే, మన ఆ యూనిటీలో ఉన్నప్పుడే వారు కూడా భగవంతుని సంతానమే అని మనం మనస్ఫూర్తిగా భావించినప్పుడే వారు మనకి క్లోజ్గా ఉన్నట్టుగా మనకి నచ్చుతారు. కాబట్టి పొరపాటున కూడా పక్కవారి అవగుణాలను చూడకుండా వాళ్ళలో ఉండేటువంటి గుణాలను చూస్తూ ఉండండి. అది స్టార్ట్ మనం చెయ్యాలి. అలా చేసినప్పుడే మనం గుణశాలి, దైవీ గుణధారిగా అయినాము అని అర్థం. కాబట్టి గుణాలు, అవగుణాలు, దేవతల్లో ఉన్న గుణాలు, రాక్షసుల్లో ఉండేటువంటి గుణాలు, ఎలాంటి గుణాలతో మనం భగవంతునికి సమీపంలో చేరుకోగలుగుతాము, ఎలాంటి గుణాల వలన మన మనసు సహజమైన రీతిలో భగవంతుడి యందు లగ్నం అవ్వడము లేదు అనేటువంటి విషయాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.